హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ లాస్ ఆఫ్ ప్రాఫిట్ నుంచి న్యూమరికల్ ప్రాబ్లం అండి, ఇది కంప్లీట్ చేసేద్దాము. నేను మార్నింగ్ కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. 2023 2024 జూన్ పేపర్ అండి. అలాగే మనకి స్టడీ మెటీరియల్ వచ్చిన ప్రాబ్లం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి అప్లోడ్ చేశాను నేను. ఈసారి జూన్ లో లాస్ ఆఫ్ స్టాక్ కన్నా లాస్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుందని అనుకుంటున్నా నేను. చూద్దాం. 99% రావచ్చని ఒక అంచనా, 1% రాకపోయినా కానీ మనం ఏం చేయలేము. సో అందుకే నేను 99% అంటున్నాను. లాస్ ఆఫ్ ప్రాఫిట్ మాత్రం మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి లాస్ ఆఫ్ స్టాక్ తో పాటు. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షేర్ చేద్దామండి. ఓకే, ఇదిగోండి, ఇది న్యూమరికల్ ప్రాబ్లం. ఒక నిమిషం, పార్ట్నర్షిప్ కి వెళ్ళిపోయింది. 1 మినిట్ అండి, 1 మినిట్. ఇదంతా లాస్ ఆఫ్ స్టాక్, లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ లో న్యూమరికల్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇదిగోండి, ఇది మొన్న న్యూమరికల్ ప్రాబ్లం 2 రెండో ప్రాబ్లం చెప్పమన్నారండి. లాస్ ఆఫ్ స్టాక్ లో నేను అప్లోడ్ చేశాను. ఇదిగోండి, థర్డ్ ప్రాబ్లం. కొంచెం కనెక్ట్ చేసుకోలేదండి. ఏ ఫైర్ అకర్డ్ ఆన్ 1st February 2022 in the premises of Legend Limited. A retail store and business was partially disorganized up to 30th June 2022. The company was insured under a loss of profits for rupees 1,25,000 rupees. Policy value idandi 1,25,000 rupees with a 6 months period indemnity. Okay. From the following information, compute the amount of claim under the loss of profit policy. Right. So యాక్చువల్ టర్న్ ఓవర్ ఇక్కడ మనం ఏమేమి ఇచ్చారనేది ముందు డిసైడ్ అవ్వాలి. యాక్చువల్ టర్న్ ఓవర్ ఫ్రమ్ 1st February to 30th 2022 అంటే ఇదేంటి అంటే నీకు యాక్చువల్ గా జరిగిన మన సేల్స్ ఎప్పుడు అంటే ఇండెమ్నిటీ పీరియడ్ లో. తర్వాత టర్న్ ఓవర్ ఫ్రమ్ 1st February to 30th June 2021 అంటే ఇది కరస్పాండింగ్ పీరియడ్ లో సేల్స్ అనమాట. 2,00,000 రూపీస్ అంటే షార్ట్ సేల్స్ కనుక్కోవడానికి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టర్న్ ఓవర్ ఫ్రమ్ 1st February 2011 టు 31st January 2022 అంటే మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగే డేట్ కి ముందు ఒక 12 months పీరియడ్ గాను ఇచ్చినటువంటి సేల్స్ ఇవి 4,50,000 రూపీస్. దీంతో మనం ఇన్సూరబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇన్సూరబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం ఈ సేల్స్ తో. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ ఫర్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 70,000 రూపీస్. మనం గ్రాస్ ప్రాఫిట్, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి నీకు నెట్ ప్రాఫిట్ కావాలి, అలాగే ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ కావాలండి. ఈ రెండిటితో మనము జీపీఆర్ అంటే ఆర్జీపీ ఆర్ జీపీఆర్ కనుక్కోవడానికి యూజ్ చేస్తాము, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. నెక్స్ట్ టోటల్ స్టాండింగ్ ఛార్జెస్ ఫర్ లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. ఇదిగోండి, అంటే దీంట్లో మనకి ఇక్కడ ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ ఇచ్చారు కదండి. ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ ఎన్ని ఇచ్చారు నీకు? టోటల్ స్టాండింగ్ ఛార్జెస్ ఏమో 64,000 రూపీస్, ఇన్సూర్డ్ స్టాండింగ్ ఛార్జెస్ ఏమో 56,000 అనమాట. తర్వాత టర్న్ ఓవర్ ఫర్ ద లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ 4,20,000 రూపీస్. నువ్వు రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి ఇది యూజ్ అవుతుంది. అంటే మనం ఇదిగోండి ఈ రెండు ఇన్ఫర్మేషన్లు, నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ డివైడెడ్ బై 4,20,000 రూపీస్ ఇంటూ 100 వేస్తే నీకు రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ ద కంపెనీ ఇన్కర్డ్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ అమౌంటింగ్ రూపీస్ 6,700 రూపీస్. అంటే అడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటే మనం అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్, మనం లిస్ట్ ఆఫ్ 3 అంటాం కదండి, ఇవి యాక్చువల్ ఎక్స్పెన్సెస్ విచ్ రెడ్యూస్ ద లాస్ ఇన్ టర్న్ ఓవర్. There was also a saving during the indemnity period of 2,450 rupees, 2,450. ఇది ఎందుకు అంటే మనం అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ కూడా మనం గ్రాస్ ప్రాఫిట్, షార్ట్ సేల్స్ మీద గ్రాస్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేసిన తర్వాత ఈ అమౌంట్ లెస్ చేస్తాము. ఈ అమౌంట్ లెస్ చేసిన తర్వాత వచ్చేది మనకి ఏమవుతుందంటే గ్రాస్ క్లెయిమ్ అవుతుంది, గ్రాస్ క్లెయిమ్. ఓకే, ఇన్ ద ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఫైర్. ఓకే, నెక్స్ట్ ఏమన్నా చూద్దాం. There had been a considerable increase in trade since the date of the last annual accounts, and it has been agreed that an adjustment of 15%, చూడండి 15% అంట, in respect of the upward trend in turnover. టర్న్ ఓవర్ ఏమవుతుంది అంటే లాస్ట్ ఇయర్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సేల్స్,
దాని మీద 15% ఈ ఇయర్ కనుక ప్రమాదం జరగకుండా ఉంటే 15% ఇంక్రీజ్ అంట. సో మనం ఈ 15% ని మనం యాడ్ చేసుకుంటామండి టర్న్ ఓవర్ కి. ఎక్కడెక్కడ మనం యాడ్ చేస్తాము అంటే ఇదిగోండి, ఈ 2 lakh రూపీస్ ఏదైతే ఉందో దీనికి ఒకదానికి, తర్వాత మనం ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కోవడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదండి, 4,50,000 రూపీస్. దీనికి మనం ఈ రెండు అమౌంట్స్ కి, ఇదిగోండి 2 lakh రూపీస్ కి, 4,50,000 కి, ఈ రెండిటికి కూడా 15% అడ్జస్ట్ చేస్తాము అంతే. ఓకే అండి, మనం స్టార్ట్ చేద్దాం ప్రాబ్లం. ఇదంతా తీసేద్దాము. మనం ఏంటి అసలు ఏం మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాము, నెట్ క్లెయిమ్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. అక్కడ నుంచి రావాలి మనం. నెట్ క్లెయిమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా వస్తుందండి నెట్ క్లెయిమ్? నెట్ క్లెయిమ్ ఫైండ్ అవుట్ చేయడానికి నీకు కావాలి గ్రాస్ క్లెయిమ్ కావాలి, తర్వాత ఇన్సూరబుల్ వాల్యూ కావాలి, తర్వాత నీకు లైఫ్, సారీ, ఇక్కడ సమ్ ఇన్సూర్డ్ అన్నారు కదండి, ఎంత నీకు, ఇదిగోండి 1,25,000 రూపీస్ పాలసీ వాల్యూ కావాలి. ఇది ఆల్రెడీ ఇచ్చేసారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే నెట్ క్లెయిమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. నెట్ క్లెయిమ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నీకు ఇదిగోండి పాలసీ వాల్యూ, పాలసీ వాల్యూ లేదా సమ్ ఇన్సూర్డ్, పాలసీ వాల్యూ డివైడెడ్ బై ఇన్సూరబుల్ వాల్యూ, ఇన్సూరబుల్ వాల్యూ ఇంటూ గ్రాస్ క్లెయిమ్. ఇది కదా మనం చేయాలి ఇప్పుడు. ఇవి కనుక్కోవాలి. ఆల్రెడీ ఇది మనకి సమ్ లో ఇచ్చేస్తారు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఇన్సూరబుల్ వాల్యూ అండ్ గ్రాస్ క్లెయిమ్. ఇన్సూరబుల్ వాల్యూ పెద్ద విషయం ఏమి కాదు, చాలా ఈజీగా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేస్తామండి. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ కి రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అప్లై చేసేసి కనుక్కుంటాము. గ్రాస్ వాల్యూ, గ్రాస్ వాల్యూ కాదండి, ఇది గ్రాస్ క్లెయిమ్. కొంచెం గ్రాస్ క్లెయిమ్ కనుక్కోవడానికి మనం కొంచెం కష్టపడాలి అంతే. రైట్, గ్రాస్ క్లెయిమ్ కనుక్కుందామండి. సరే, ఫస్ట్ స్టెప్ అని తీసుకుని క్యాలిక్యులేషన్ ఆఫ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ క్లెయిమ్ లెక్క చేసుకుంటా పోతాం. అసలు ఏం కనుక్కుంటాం అనేది మనకి తర్వాత అర్థం అవుతా ఉంటది, అందుకని ముందే తెలుసుకోవాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ క్లెయిమ్. ఓకే, ఎలా వస్తుందండి గ్రాస్ క్లెయిమ్ అంటే ఇదిగోండి, ఫస్ట్ మనం రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కుంటాము. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కున్న తర్వాత దాన్ని షార్ట్ సేల్స్ మీద అప్లై చేస్తాము. సరే, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్, రేట్ ఆఫ్ జీపీ ఈజ్ ఈక్వల్ టు మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎన్పి, నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్, ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్, స్టాండింగ్ చార్జెస్ డివైడెడ్ బై టర్న్ ఓవర్ ఇంటూ 100. ఓకే, నెట్ ప్రాఫిట్ ఎంతండి చూడండి, నెట్ ప్రాఫిట్ ఇచ్చారు కదా, ఇదిగోండి 70,000 ప్లస్ 56,000 డివైడెడ్ బై ఎంతండి అమౌంట్ మనకి, టర్న్ ఓవర్ ఫర్ ద లాస్ట్ ఫినాన్షియల్ 4,20,000 రూపీస్. 70,000 ప్లస్ 56,000, 70,000 ప్లస్ 56,000 బై 4,20,000. దీనికి ఏం అడ్జస్ట్ చేయొద్దండి, ఇది మన సంస్థలో ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ అన్నమాట. దీనికి ఏమైనా గ్రాస్ ప్రాఫిట్ కనుక్కున్న తర్వాత ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇస్తే కనుక అప్పుడు మనం దాన్ని అడ్జస్ట్ చేస్తాం అంతే. క్యాల్కులేట్ చేద్దాం. 70,000 ప్లస్ 56,000 రూపీస్ బై 70 ప్లస్ 56,000 డివైడెడ్ బై 4,20,000 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 30% వచ్చిందండి. ఎటువంటి అడ్జస్ట్మెంట్ లేదు ఈ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కి, ఇంతే. రైట్, ఇప్పుడు మనం షార్ట్ సేల్స్ మీద ఎంత లాస్ అయ్యామో ప్రాఫిట్ అనేది చూడబోతున్నాము. షార్ట్ సేల్స్ ఒక్క ఈక్వేషన్ లో నేను చేద్దామని చెప్పాను. షార్ట్ సేల్స్ ఎలా వస్తాయండి మనకి, ఇదిగోండి ఈ కరస్పాండింగ్ సేల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 lakh రూపీస్ కి ఇక్కడ 15% అన్నారండి, కిందకు వచ్చేసేయండి. 15% అడ్జస్ట్ చేయండి ఫస్ట్. 2 lakh రూపీస్, ఇదిగోండి 2 lakh, లేదంటే హెడ్డింగ్ పెడదాం, లాస్ ఆఫ్ జీపీ ఆన్ షార్ట్ సేల్స్. ఓకే, రైట్. ఏం చేస్తున్నాం మనం, 2 lakh రూపీస్ ఇంక్రీజింగ్ ట్రెండ్ ప్లస్ 15%. ఓకే, మైనస్ నీకు షార్ట్ సేల్స్ సమ్ లో ఇచ్చారండి, అంటే షార్ట్ సేల్స్ అంటే ఇండెమ్నిటీ పీరియడ్ లో సేల్స్ ఎంతండి, 80,000 రూపీస్. 80,000 రూపీస్ ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్, 80,000. ఓకే,
హోల్ బ్రాకెట్ వేసేసి ఇంటూ 30% నీకు ఆర్జీబీ అప్లై చేస్తే చూద్దామండి. 2 lakh plus 15% minus 80,000 rupees is equal to 1,50,000 rupees వచ్చింది. 1,50,000 rupees వచ్చిందండి. ఏం కనుక్కున్నాం మనం? ఇదిగోండి ఇది. క్లియరా? ఇప్పుడు దీనికి మేము ఏమి యాడ్ చేస్తాము అంటే అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తున్నాము. యాడ్ అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్, అడ్మిసిబుల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటే యాక్సిడెంట్ జరిగినా కూడా సేల్ జరగాలి అనే ఉద్దేశంతో కొన్ని ఎక్స్పెన్సెస్ అడిషనల్ గా చేస్తారండి. వాటిని అడ్మిసిబుల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటారు. అయితే లీస్ట్ ఆఫ్ బిలో, దీంట్లో అన్ని తీసుకోకూడదు మనం. లీస్ట్ ఆఫ్ బిలో 3 మనం రాసుకుని ఆ మూడిట్లో లీస్ట్ ఏవో అవి తీసుకోవాలి. అడ్మిసిబుల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ లీస్ట్ ఆఫ్ బిలో అంటే కింద 3 ఐటమ్స్ రాస్తున్నా నేను. అవి ముందు యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ రాయండి ఫస్ట్. యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ చూద్దామండి ఎన్నో సమ్లో. ఇదిగోండి 6,700 రూపీస్. 6,700 రూపీస్ యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటే ఇండెమ్నిటీ పీరియడ్ లో కూడా సేల్స్ జరగాలి అనే ఉద్దేశంతో పెట్టినటువంటి అడిషనల్ ఎక్స్పెన్సెస్. రైట్. సెకండ్ పాయింట్ ఏం యాడ్ చేస్తాము, సెకండ్ పాయింట్ ఏం తీసుకుంటాము అంటే ఈ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ డివైడెడ్ బై మళ్ళీ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఆల్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. రైట్. ఇప్పుడు అడిషనల్ ఎక్స్పెన్సెస్ తెలుసు మనకి 6,700 రూపీస్ ఇంటూ నెట్ ప్రాఫిట్ పైన రాసుకున్నామండి ఆల్రెడీ మనం ఎంత. లేదా ఇక్కడ చూడండి నెట్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి ఇదిగోండి 70,000 నెట్ ప్రాఫిట్, 56,000 రూపీస్ ఏమో ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్, టోటల్ వచ్చేటప్పుడు 64,000. 70,000 56 64 అంతే. 70,000 ప్లస్ 56,000 టోటల్ స్టాండింగ్ చార్జెస్ 64,000 రూపీస్. రైట్. ఓకే, ఇప్పుడు అప్లై చేద్దాం. 70,000 ప్లస్ 56,000 రూపీస్ 1,26,000 అండి అక్కడికి. ఓకే, ఇక్కడ ఒక నిమిషం. 70,000 ప్లస్ ఆల్ ఇన్సూరెన్స్ చార్జెస్ 64,000. 1,26,000 పైన వచ్చేటప్పటికి, కింద వచ్చేటప్పటికి ఇంకొక 8,000 యాడ్ చేసి సరిపోతుందా? అంతేనా? 70,000 ప్లస్ 64,000 అంటే 1,34,000 రూపీస్. రైట్. 1,26,000 by 1,34,000 into 6,700 rupees is equal to 6,299. దాన్ని అడ్జస్ట్ చేస్తే 1 రూపీకి 6,300 అండి. 6,300 is equal to 6,300. రైట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే థర్డ్ వన్ సేల్స్ డ్యూ టు additional expenses into RGB, rate of gross profit 30% అన్నమాట. సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్, ఆ సేల్స్ ఏమి ఇవ్వకపోతే, అడిషనల్ ఎక్స్పెన్సెస్ వల్ల సేల్స్ ఏమీ మనకు చెప్పకపోతే స్పెషల్ గా మనం ఏం చేయాలి అంటే ఈ 80,000 రూపీస్ ని మనం తీసుకోవాలి. సో 80,000 రూపీస్ ఇంటూ 80,000 ఇంటూ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ 30%. సో 24,000 అండి. 24,000. రైట్. 24,000. ఇప్పుడు లీస్ట్ ఆఫ్ 3, ఈ మూడిట్లో ఏంటి లీస్ట్ అంటే 6,300. 6,300 దాన్ని 1,50,000 మనం యాడ్ చేస్తాం. ఇదిగోండి 6,300 రూపీస్. ఇదిగోండి దీనికి, ఇదిగోండి ఇక్కడ ఉన్నాం. రైట్.
1,50,000 ప్లస్ 6,300 అంటే 1,56,300 రూపీస్ లెస్. దీంట్లో సేవింగ్స్ ఏమైనా ఉంటే చూద్దాం. సేవింగ్స్ ఇస్తారు కదా, ఇదిగోండి 2,450 సేవింగ్స్ లెస్ చేసుకోండి. 2,450. దీని ముందు వీడియో కూడా చూడండి, కంటిన్యూగా మీరు దీని ముందు వీడియో దానికి ముందుది చూస్తే మీకు క్లియర్ అయిపోతుంది. 2,450 రూపీస్, ఇంకా డౌటే ఉండదు. లెస్ చేద్దాం. 1,56,300 మైనస్ 2,450 ఈజ్ ఈక్వల్ టు 1,53,850. 1,53,850 రూపీస్, రైట్. ఇదేంటండి, గ్రాస్ క్లైమ్ కి రీచ్ అయ్యాం. గ్రాస్ క్లైమ్ ఇది, రైట్. ఇప్పుడు మనం ఇన్సూరబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. సో నేను స్టెప్ 2 అంట దీన్ని, ఇన్సూరబుల్ వాల్యూ. ఇది చాలా సింపుల్. ఎలా అంటే అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే ఏంటి, ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ఫైర్. ఫైర్ అవ్వడానికి ముందు రోజు నుంచి లెక్కేసుకుంటారు. టర్న్ ఓవర్ ఇంటూ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు పాయింట్. ఇదిగోండి, టర్న్ ఓవర్ ఫ్రమ్ 1st February 2011 టు 31st January 2022 ఎంత, 4,50,000 రూపీస్. 4,50,000 రూపీస్. ఇదిగోండి దీనికి ముందు ఇది జరిగింది కదండి, దీనికి ముందు అన్నమాట. 4,50,000 రూపీస్. దీన్ని 50% అడ్జస్ట్ చేసి, ఇంక్రీజింగ్ ట్రెండ్ కాబట్టి 15% దాన్ని అడ్జస్ట్ చేసి 4,50,000 కి అప్పుడు రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అప్లై చేస్తాం. సో 4,50,000 ప్లస్ 15% ఇంటూ 30%, అంతే ఇన్సూరబుల్ వాల్యూ వస్తుంది. చూద్దాం. 4,50,000 ప్లస్ 15% ఇంటూ 30%. 155,250. 155,250, రైట్. 250. ఇప్పుడు మనం నెట్ క్లైమ్ ఫైండ్ అవుట్ చేస్తామండి. ఇది ఆన్సర్ అయిపోయింది. నెట్ క్లైమ్ ఏమని రాస్తున్నాం మనం, పాలసీ వాల్యూ డివైడెడ్ బై ఇన్సూరబుల్ వాల్యూ ఇంటూ గ్రాస్ క్లైమ్. సో మనకి పాలసీ వాల్యూ ఎంత చెప్పారండి లెక్కలో చూడండి ఒకసారి. పాలసీ వాల్యూ ఫస్ట్ ఏముంది, 1,25,000 రూపీస్. ఇదిగోండి కనబడిందా ఫస్ట్ పేరాలో. 1,25,000 రూపీస్ బై ఇన్సూరబుల్ వాల్యూ 1,55,250 ఇంటూ గ్రాస్ క్లైమ్ వచ్చింది మనకి ఇక్కడ 1,53,850. 1,53,850, రైట్. చూద్దాం. 1,25,000 బై 1,55,250 ఇంటూ 1,53,850. 1,23,872. 1,23,872. 1 minute అండి, ఎక్కడో పోయింది ఇది. 1 minute. షార్ట్ సేల్స్ మీద మనం జీపీ అప్లై చేసామా ముందు. 2 lakhs ప్లస్ 15% మైనస్ షార్ట్ సేల్ 80,000 ఇంటూ 30%. ఇది ఇక్కడ ఒక్క విషయం. 1 minute అండి. ఇక్కడ 45,000 క్యాలిక్యులేషన్ మనం మిస్టేక్ చేసాం, చిన్న మిస్టేక్. అర్థమైందా? 30% అప్లై చేయలేదు నేను. 30% అప్లై చేయకుండా డైరెక్ట్ గా షార్ట్ సేల్స్ తీసుకుని చేయడం వల్ల రాంగ్ అది. ఓకేనా? చెక్ చేస్తే ఇప్పుడు ఏంటి అంటే 30% మనం అప్లై చేయలేదు. సో 45,000 కి 6,300 యాడ్ చేస్తే
51,300. 51,300 షార్ట్ సేల్స్ మీద మనం జీపీ అప్లై చేయలేదండి. -2450 ఈజ్ ఈక్వల్ టు 48,850. 48,850 రైట్. ఇక్కడ అప్లై చేసేద్దాం దీన్ని. 48,850 ఇక్కడ 48,850. ఒక్కసారి మనం ఇన్సూరబుల్ వాల్యూ కూడా చెక్ చేద్దాము. మనకి 4,50,000 అయినా ఇచ్చింది. ఒక్కసారి చూద్దామండి. అంతే 4,50,000 ప్లస్ 15%. చూద్దాం ఇంకోసారి. 4,50,000 ప్లస్ 15% ఇంటూ 30%. 1,55,250 రైట్. ఇప్పుడు మనం నెట్ క్లైమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1,25,000 డివైడెడ్ బై 1,55,250 ఇంటూ 48,850. 39,331 అంటే 332. 39,332. లైన్ గా రాద్దామండి ఒకదాని కింద ఒకటి. దీని కింద 39,332. చూద్దాం. ఇది ఇదండి ఆన్సర్. 39,332. ఓకే అండి. నెక్స్ట్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ కాకుండా డిప్రిసియేషన్ లో ఒక 3 ప్రాబ్లమ్స్ వదిలిపెట్టాం మనం. ఆ 3 ప్రాబ్లమ్స్ తో వీడియో చేస్తా. ఏంటి అంటే చేంజింగ్ ద మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫ్రమ్ వన్ మెథడ్ టు అనదర్. దాని మీద 3 ప్రాబ్లమ్స్ ఆపేసామండి. వాటిని రేపు మనం